జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఈ 3 రంగాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. కదా! ఈ 3 రంగాలు వ్యవసాయ రంగము, మరియు సేవా రంగము, మరియు పారిశ్రామిక రంగం ఈ 3 రంగాల నుంచి ఎంతెంత ఉత్పత్తి వస్తుంది, దాని యొక్క ఆదాయం ఏంటనేటువంటి దాన్నే పరిగణలోకి తీసుకొని జాతీయ ఆదాయం లెక్కిస్తున్నాం. మరి ఇక్కడ మనం పర్యావరణానికి వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు పరిశ్రమల ద్వారా కావలసినటువంటి ముడి సరుకులను ఉపయోగించుకుంటాయి. భూగర్భం పైన గానీ, భూమి పైన గానీ ఉన్నటువంటి సరుకులు సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని వస్తువు ఉత్పత్తి జరుగుతుంది. ఆ వస్తువు ఉత్పత్తి జరిగేటువంటి క్రమంలో పరిశ్రమల్లో చాలా కాలుష్యం అనేటువంటిది వెదజల్లుతుంది. అది కార్బన్ డయాక్సైడే కావచ్చు, కార్బన్ మోనాక్సైడే కావచ్చు, తర్వాత గ్రీన్ హౌస్ వాయువులు అనేటువంటివి ఇవన్నిటినీ కూడా పర్యావరణానికి హాని కలిగించే విధంగా అటు జలాన్ని కాలుష్యం చేస్తాయి, ఇటు గాలిని కాలుష్యం చేస్తాయి. అలాగే వ్యర్థ పదార్థాలు, ఘన ద్రవ వ్యర్థ పదార్థాలను కూడా అన్నింటినీ కూడా పరిశ్రమలు రిలీజ్ చేస్తూ ఉంటాయి వస్తువును ఉత్పత్తి చేసేటువంటి పరిణామ క్రమంలో. అంటే ఇప్పుడు మనం ఈ సహజ వనరులను ఉపయోగించుకుంటూ పర్యావరణానికి ఇలాగా కాలుష్యం జరక్కోకుండా, ఎలాంటి హాని అనేటువంటిది జరక్కోకుండా బేరీజ్ వేసుకుని తద్వారా సహజ వనరులు అనేటువంటివి తరిగిపోకుండా రాబోయేటువంటి రోజులలో ప్రజలకు కూడా సహజ వనరులను అందించాలనేటువంటి సుస్థిర అభివృద్ధి సాధించడానికి ముఖ్యమైనటువంటిది గ్రీన్ అకౌంటింగ్. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, గ్రీన్ అకౌంటింగ్ అంటే ఏమర్థం అవుతుంది, ఇది అకౌంటింగ్లో అనే ఒక బ్రాంచ్, నూతనంగా ఏర్పడినటువంటి బ్రాంచ్ గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటిది. దీని ద్వారా సహజ వనరులను ఉపయోగించడం మరియు సహజ వనరులు ఏ విధంగా ఉపయోగించడం వల్ల తరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడే మొత్తం వనరులన్నీ వాడేసామనుకోండి, మరి రాబోయే తరాల ప్రజలు ఎలా బ్రతుకుతారు? వాళ్ళకి కావాలి కదా. బొగ్గు ఉంది, కొద్ది కాలాలకి భూగర్భంలో ఉన్న బొగ్గు అంతా అయిపోతుంది. అయిపోయి మరి తర్వాత ప్రజలు విద్యుత్ శక్తి ఎలాగొస్తుంది కదా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సహజ వనరులను ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగించుకుంటూ వాటిని రాబోయేటువంటి తరాల వారికి కూడా అందించడాన్ని మనం ఏమన్నామంటే సుస్థిర అభివృద్ధి అన్నాం. ఆ సుస్థిర అభివృద్ధిని సాధించడానికి కావలసినటువంటి ఈ యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటిది తోడ్పడుతుంది అన్నమాట. అంటే పర్యావరణానికి ఎలాంటి హాని జరగకోకుండా, సహజ వనరులను తరిగిపోకోకుండా ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటిది మనకి గ్రీన్ అకౌంటింగ్ లెక్కల ద్వారా తెలుస్తుంది అనమాట. కంపెనీ యొక్క లాభ నష్టాలను అంచనా వేయడంతో పాటు ఇక్కడ పర్యావరణ వ్యయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటుంది గ్రీన్ అకౌంటింగ్. అంటే ఒక పరిశ్రమ ఉంది, ఉదాహరణకి సెల్ ఫోన్ తయారు చేసేటువంటి పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమ ఎన్ని వస్తువులను ఉత్పత్తి చేసింది, ఉత్పత్తి చేయటం వల్ల ఆ పరిశ్రమకు ఎంత ఆదాయం వచ్చింది అనేటువంటి దానితో పాటుగా ఆ పరిశ్రమ ఈ సెల్ ఫోన్లను ఉత్పత్తి చేయటం వల్ల ఈ వాతావరణంలోనికి ఎంత నష్టం జరిగింది, పర్యావరణానికి గాలి ద్వారా ఎంత పర్యావరణానికి హాని కలిగింది, అవి విడుదల చేసినటువంటి ఘన వ్యర్థ ద్రవాల ద్వారా ఈ యొక్క పర్యావరణానికి ఎంత నష్టం జరిగింది అనేటువంటి దాన్ని కూడా లెక్కిస్తారనమాట. అంటే ఒకవైపు ఉత్పత్తిని, మరి ఒకవైపు పర్యావరణానికి జరిగినటువంటి నష్టాన్ని కూడా లెక్కిస్తారనమాట. అదే మనకి గ్రీన్ అకౌంటింగ్ అని అంటారనమాట. దీన్ని రీసోర్స్ అకౌంటింగ్ లేదా ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ అని కూడా పిలుస్తారన్నమాట. గ్రీన్ అకౌంటింగ్కి ఉన్నటువంటి మరొక 2 పేర్లు ఏంటమ్మా? రీసోర్స్ అకౌంటింగ్ మరియు లేదా ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ అని పిలుస్తాం అన్నమాట. అంటే గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటిది ఒక నూతన బ్రాంచి. ఈ బ్రాంచి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు, గ్రీన్ అకౌంటింగ్ ద్వారా లెక్కించేటప్పుడు ఒక కంపెనీ చేసినటువంటి ఉత్పత్తి ఎంత, ఆ ఉత్పత్తి అమ్మటం వల్ల దానికి ఎంత లాభం వచ్చింది, లేకపోతే ఎంత నష్టం వచ్చింది అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని లెక్కిస్తూ దానితో పాటుగా పర్యావరణానికి జరిగినటువంటి వ్యయాన్ని కూడా లెక్కిస్తారనమాట. అంటే పర్యావరణానికి ఎంత కాలుష్యం వల్ల ఎంత నష్టం సంభవించింది అనేటువంటి దాన్ని కూడా అంచనా. ఉదాహరణకు ఆ పరిశ్రమ వల్ల గాలి లేకపోతే
ఈ ధ్వని కాలుష్యం, గాలి కాలుష్యం అయ్యింది. వాయు కాలుష్యం జరిగింది. దానివల్ల ప్రజలకు చాలా అంటువ్యాధులొచ్చేసినియి. లేపోతే కళ్ళు మంటొచ్చినాయి. కాపోతే దద్దుర్లొచ్చేసాయి. లేపోతే ఆస్మా లాంటివి వచ్చేసినాయి. ఇలాంటి వాటి వల్ల ప్రజలు ఎంత నష్టపోతా ఉన్నారు? దానికి ఎంత ఖర్చవుతుంది? అనేటువంటి దాన్ని కూడా పర్యావరణానికి జరిగేటువంటి ఈ యొక్క కాలుష్యం వల్ల ఎంత నష్టం జరుగుతుందనేటువంటి వ్యయాన్ని కూడా ఇక్కడ లెక్కించడం జరిగిందనమాట. ప్రొఫెసర్ పీటర్ వుడ్ అనేటువంటి ఆ పర్యావరణవేత్త చక్కగా నిర్వచించాడనమాట దీన్ని. ఏటి గ్రీన్ అకౌంటింగ్ అంటే ఏంటంటే, పర్యావరణ కారక వ్యయాలను ఆర్థిక ఫలితాలు, కార్యకలాపాలతో జతచేసే ప్రయత్నమే పర్యావరణ అకౌంటింగ్. అంటే ఆర్థిక కార్యకలాపాలంటే వస్తువును ఉత్పత్తి చేయటం వల్ల పర్యావరణానికి జరిగినటువంటి నష్టం ఎంత జరిగింది, ఆ రెండింటినీ కూడా కలిపి బేరీజు వేసుకుని చేసే ప్రయత్నమే పర్యావరణ అకౌంటింగ్. మనం ఏమన్నామంటే గ్రీన్ అకౌంటింగ్ అని. ఎవరు నిర్వచించారమ్మా? పీటర్ వుడ్ అనేటువంటి ఆర్థికవేత్త, పర్యావరణవేత్త దీన్ని నిర్వచించడం జరుగుతుంది. అది గ్రీన్ అకౌంటింగ్ యొక్క నిర్వచనము. మరలా గ్రీన్ అకౌంట్ యొక్క ప్రాధాన్యత తెలుసుకుందాం ముందు మనం. గ్రీన్ అకౌంటింగ్ ప్రాధాన్యత తెలుసుకున్న తర్వాత గ్రీన్ అకౌంటింగ్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటిది కూడా మనకి అర్థమవుతుంది. మొట్టమొదటి ముఖ్యమైన అంశం ఏంటంటే, దీని యొక్క లక్ష్యాలు లేక ప్రాధాన్యతను మనం తెలుసుకునేటప్పుడు ఆర్థిక వృద్ధిపై గల ప్రతికూల ప్రభావాన్ని గుర్తించడం. అంటే వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు ఉత్పత్తి జరుగుతుంది, దేశానికి ఆదాయం అనేటువంటి వస్తుంది, జాతీయ ఆదాయం పెరుగుతూ ఉంది. కానీ దానివల్ల మనకి ప్రతికూల ప్రభావం కూడా ఉంటుంది. జీడిపి అయితే పెరుగుతుంది, కానీ దానిపై ఉన్నటువంటి ప్రతికూల ప్రభావం ఏంటి? ప్రతికూల ప్రభావం వస్తువును ఉత్పత్తిలో ఉపయోగించుకునేటువంటి సహజ వనరులు అనేటువంటివి తరిగిపోతూ ఉన్నాయి. ఇవి తరిగిపోతూ ఉన్నాయి కాబట్టి అది మనకు ప్రతికూల ప్రభావం. దాని ద్వారా వనరులు అనేటువంటివి క్షీణించడం వల్ల పర్యావరణం అసమతౌల్యానికి గురయ్యి పర్యావరణ కాలుష్యానికి గురవటం ఉందన్నమాట. అంటే సహజ వనరుల వినియోగాన్ని గుర్తించి ఆర్థికాభివృద్ధిపై గల ప్రతికూల ప్రభావాన్ని జీడిపిలో భాగంగా గుర్తించిన అవసరాన్ని ఇది తెలియజేస్తుంది అనమాట. గ్రీన్ అకౌంటింగ్ ఏం తెలియజేస్తుంది? ఈ సహజ వనరులు క్షీణించటం వల్ల జాతీయ ఆదాయంలో మనకు ఎంత నష్టం జరుగుతూ ఉంది అనేటువంటి దాన్ని కూడా లెక్కించి జాతీయ ఆదాయంలో తెలియజేస్తారనమాట. అంటే మొట్టమొదటి లక్ష్యం లేదా ప్రాధాన్యత. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, గ్రీన్ అకౌంటింగ్ ద్వారా భౌతిక వనరులకు మరియు ద్రవ్యపరమైన పర్యావరణ అకౌంట్కు మధ్య సంబంధాన్ని కల్పిస్తారన్నమాట. అంటే మనకి సహజ వనరులు భౌతికంగా భూగర్భంలో ఉన్న వనరులు కానీ, భూమిపైన ఉన్నటువంటి వనరులు కానీ, వీటిని కూడా లెక్కించి తద్వారా ద్రవ్యపరమైన పర్యావరణ అకౌంట్, అంటే మనకి విలువ రూపేణ ద్రవ్యంలో విలువ రూపేణ పర్యావరణ అకౌంట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఆ పర్యావరణ అకౌంట్కి ఆ యొక్క భౌతిక వనరుల అకౌంట్కి మధ్య గల సంబంధాన్ని ఇది కల్పిస్తుంది. అంటే ఏంటి? దీనివల్ల ఏమర్థమవుతుంది మనకి? అంటే సహజ వనరులను ఉపయోగించుకోవడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటిది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, పరిమాణాత్మక అంచనాలను కల్పించటం. అంటే ఈ గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని ద్వారా అభివృద్ధి సాధిస్తున్నాం, వస్తువును ఉత్పత్తి చేస్తున్నాం, సహజ వనరులను ఉపయోగించుకుంటూ ఉన్నాం, ఇలాగా జాతీయ ఆదాయం పెరుగుతూ ఉంది. కానీ ఈ యొక్క పర్యావరణ వనరుల విలువను తెలియజేసేటువంటి అంశాలు వాస్తవికతకు రావట్లేదు మనకి. కానీ గ్రీన్ అకౌంటింగ్స్ వల్ల ఏమవుతుంది? ఈ జాతీయ ఆదాయం లెక్కల్లోనికి ఈ పర్యావరణ అంశాలను కూడా, సహజ వనరుల అంశాలను కూడా తీసుకురావటం వల్ల అది వాస్తవికతకు అద్దం పట్టినట్టు అవుతుంది అనమాట. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు ఎంత మేరకు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నటువంటి సహజ వనరులు మనం ఎలా ఉపయోగించుకుంటూ ఉన్నాం, ఆ సహజ వనరులను ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు అవి ఏ విధంగా తరిగిపోతూ ఉన్నాయి, సహజ వనరులు తరిగిపోతూ ఉన్నప్పుడు మరి పర్యావరణం అసమతుల్యానికి ఎలా గురవుతూ ఉంది, ఈ యొక్క ఉత్పాదకత ప్రక్రియలో పర్యావరణానికి ఎంత కాలుష్యం వస్తూ ఉంది, దాని యొక్క వ్యయం ఎంత,
ప్రజలు ఎంత నష్టపోతా ఉన్నారు, ప్రజలు ఎంత అనారోగ్యం పాలవుతా ఉన్నారు ఈ కాలుష్యం వల్ల. ఇలాంటి అంశాలన్నిటినీ కూడా ఇది లెక్కలోనికి తీసుకుంటుందన్నమాట. తర్వాత ఉపయోగించేటువంటి ఎవరైతే ఈ యొక్క సహజ వనరులను ఉపయోగించుకుంటున్నారో వాళ్లకు సమాచారాన్ని కల్పించడం, వనరులను నిర్వహించడం ద్వారా వివిధ రకాలైన ఉపయోగాలను పొందుతూ, అంటే పరిశ్రమలో ఉత్పత్తిదారు వీళ్ళందరూ కూడా సహజ వనరులను ఉపయోగించుకుంటూ చాలా డబ్బులు సంపాదించుకుంటూ వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మరియు పనితీరును నిర్వహించడం కోసం ఇది ఉపయోగపడుతుంది అనమాట. గ్రీన్ అకౌంటింగ్ అంటే ఉత్పత్తిదారులైనటువంటి వారు సహజ వనరులను ఉపయోగించుకుని ఉత్పత్తి సాధించి అది ఏ విధంగా ఎంత ఆదాయం పొందుతున్నారు అనేటువంటి దాన్ని ఎంత సమాచారం అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. మరొకటి ఏంటంటే ప్రణాళికల రూపకల్పనకు కావలసినటువంటి సమాచారాన్ని అందిస్తుంది. మనకు ప్రణాళికలు ఈ యొక్క మన యొక్క పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా రూపొందించేటువంటి ఆ ప్రణాళికలకు గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? ఇది సమాచారం ఎలా అందిస్తుంది? పలానా కంపెనీ వాళ్ళు వస్తువును ఉత్పత్తి చేయటం వల్ల అక్కడ ఆ ఉత్పత్తిని ఎక్కువ అవటం వల్ల పర్యావరణానికి ఎంత హాని కలిగింది, అక్కడ చెట్లు అనేటువంటివి ఏమీ లేవు, గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉంది, చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా వాయు కాలుష్యం రావడం వల్ల ప్రజలకు ఈ యొక్క ఊపిరి తీసుకునేటువంటి సమస్యలు అనేటువంటి ఉత్పన్నం అవుతున్నాయి, చర్మ వ్యాధులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి, లేకపోతే నీరు అనేటువంటిది కాలుష్యం అవుతుంది, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆ పరిశ్రమ ఉన్నటువంటి వాళ్ళు నీరు తాగటం వల్ల వాళ్ళకి రకరకాలైనటువంటి వ్యాధులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఇలాగా పర్యావరణానికి ఎంత హాని జరుగుతుంది అనేటువంటిది మనకి గ్రీన్ అకౌంటింగ్ వల్ల తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రణాళికలు రూపొందించే వాళ్ళు పలానా పరిశ్రమ పలానా ఉత్పత్తిదారునికి ఎంత నష్టం దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి నష్టం జరగకుండా ఉండాలంటే ఆ ఉత్పత్తిదారుడు ఎలాంటి చర్య తీసుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవటానికి ఏం జాగ్రత్తలు తీసుకుని వస్తువు ఉత్పత్తి చేయాలి అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అది ప్రణాళికలు రూపొందించడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వన్, పర్యావరణ లెక్కలు అనేటువంటివి సహజ వనరులను ఉపయోగించుకుని చేసేటువంటి ఉత్పాదకత కార్యకలాపాల పర్యావరణానికి జరిగేటువంటి కాలుష్యం మరియు వనరు క్షీణత గురించి సమాచారం క్లియర్గా మనకి ఇందులో మనకి దొరుకుతుంది. ఈ గ్రీన్ అకౌంట్లో మనకి క్లియర్గా దొరుకుతుంది అనమాట. అంటే ఈ సహజ వనరులు ఉపయోగించుకోవడం వల్ల ఎంత ఉత్పత్తి వచ్చింది, వస్తువులు ఎన్ని ఉత్పత్తి అయినాయి, ఆ కార్యకలాపాల వల్ల ఎంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి, వస్తువు ఉత్పత్తి జరగటం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరిగింది, కాలుష్యం ఎంత వచ్చింది, దానికి వల్ల సహజ వనరులు అనేటువంటివి ఎంత తరిగిపోయినాయి, వస్తువు ఉత్పత్తిలో వీటిని ఉపయోగించుకోవటం వల్ల సహజ వనరులు అనేటువంటివి ఎంత తరిగిపోయినాయి, వీటిపైన చక్కటి సమాచారాన్ని మనకు అందిస్తుంది అనమాట ఈ గ్రీన్ అకౌంటింగ్. అది గ్రీన్ అకౌంటింగ్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, అంటే దాని యొక్క లక్ష్యాలు మరియు ప్రాముఖ్యత తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. గ్రీన్ అకౌంటింగ్ ఒకసారి ఇవన్నీ మళ్ళీ రివిజన్ చేసుకున్నాం. దాని యొక్క లక్ష్యాలు మరియు ప్రాముఖ్యత ఒకసారి చూడండి. ఇవి ప్రాధాన్యత ఏ విధంగా తెలియజేస్తున్నాం? గ్రీన్ అకౌంటింగ్ యొక్క లక్ష్యాలు చూస్తే 1, 2, 3, 4, 5, 6 ఆ యొక్క ప్రాముఖ్యత తర్వాత మనం అసలు గ్రీన్ అకౌంటింగ్ నిర్వహించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా దానికి అనేటువంటి దాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటి ప్రయోజనం ఏమవుతుందంటే
ప్రభుత్వం విలువైన ఆవరణ వ్యవస్థ ఎకోసిస్టమ్ ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేస్తుందనమాట ప్రభుత్వానికి. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఆవరణ వ్యవస్థ ఏదైతే ఉన్నదో గాలి, నీరు ఇవన్నీ ఆవరణ వ్యవస్థ అంటాం. జీవ బయోలాజికల్ ఎకోసిస్టమ్ మొత్తం. వీటన్నింటినీ ఏ విధంగా కాపాడుకోవాలి? ఏమి అంతరించిపోతా ఉన్నాయి. సహజ వనరులు ఏమి తరిగిపోతా ఉన్నాయి. భూమి మీద ఉన్నవి, భూమి లోపల ఉన్నవి. అలాగే ఏ జాతులు, ఈ పక్షి జాతులు గాని, జంతు జాతులు గాని ఏవి నశించిపోతా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, బయోడైవర్సిటీ అనేటువంటి దాన్ని ఏ విధంగా తీసుకురావాలి, ఆవరణ వ్యవస్థలో ఏమి నష్టం జరుగుతూ ఉంది, పర్యావరణానికి ఎంత కాలుష్యం జరుగుతూ ఉంది, ఇలాంటివన్నీ కూడా మనకి గ్రీన్ అకౌంటింగ్ ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరికను పంపించవచ్చు అనమాట. ఫలానా జాతులు అంతరించిపోతా ఉన్నాయి, ఫలానా సహజ వనరులు తరిగిపోతా ఉన్నాయి, పర్యావరణం అసమతుల్యానికి గురవుతా ఉంది, పర్యావరణం యొక్క వనరులు అనేటువంటి తరిగిపోతా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ప్రమాదం ముంచుకొచ్చేలా ఉంది అని ప్రభుత్వానికి చక్క విలువైనటువంటి ఆవరణ ఏ విధంగా ఆవరణ వ్యవస్థను కాపాడుకోవాలో తెలియజేస్తుంది అనమాట. అలాగే సుస్థిర అభివృద్ధి ఏ విధంగా సాధించాలో కూడా గ్రీన్ అకౌంటింగ్ తెలియజేస్తుంది. ఇందాక చెప్పుకున్నాం మనం సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నాం. సుస్థిర అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్? ఎవరు చెప్తారు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే? మనం చెప్పుకున్నాం ఒక రోజున, ప్రస్తుత తరాల వారు సహజ వనరులను ఉపయోగించుకుంటూ ఈ సహజ వనరులను తరిగిపోకుండా రాబోయే తరాల వారికి కూడా ఈ సహజ వనరులను అందించి అభివృద్ధి సాధించడాన్ని సుస్థిర అభివృద్ధి అన్నాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఈ సుస్థిర అభివృద్ధి సాధించడం అంటే ఏంటంటే ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవటం, సహజ వనరులను రక్షించుకోవటం, తరిగిపోకుండా ఏ కొద్ది మంది వ్యక్తి చేతులలోనో ఈ సహజ వనరులు అనేటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి సహజ వనరు కేంద్రీకృతం కాకుండా అవి అందరికీ సంబంధించినవి, అందరికీ ఉపయోగపడాలి, అవి అందరూ ప్రస్తుత తరాల వారు ఉపయోగించుకోవటమే కాదు, రాబోయేటువంటి తరాల వారు ప్రజలు కూడా వీటిని ఉపయోగించుకోవాలి అనేటువంటిది మనకి ఇక్కడ సుస్థిర అభివృద్ధి అనేటువంటిది తెలియజేస్తుంది. అంటే గ్రీన్ అకౌంటింగ్ వల్ల కలిగే ప్రయోజనం మనకి సుస్థిర అభివృద్ధిని మనం ఏ విధంగా సాధించాలో తెలియజేస్తుంది అనమాట. అదొక మరొకటి ఏంటంటే దీని యొక్క ప్రయోజనం పర్యావరణ పనితీరును మెరుగుపరుచుకోవటానికి సహజ వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, పర్యావరణ మరియు సహజ వనరుల క్షీణతను గురించి ఏ విధంగా ఇది క్షీణిస్తుంది, తద్వారా సుస్థిర అభివృద్ధిని ఏ విధంగా సాధించవచ్చు ఇది వివరిస్తుంది అనమాట. అంటే పర్యావరణంలో ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకుంటూ పర్యావరణాన్ని ఒకవైపు కాపాడుకుంటూ వస్తువులను ఉత్పత్తి చేస్తూ తద్వారా ఆర్థికాభివృద్ధిని, సుస్థిర అభివృద్ధిని ఏ విధంగా సాధించుకోవాలో మనకి ఈ గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటి దాని ద్వారా మనకి ఇది తెలుసుకొస్తాం అనమాట. మరొకటి పరిశుభ్రమైన మరియు సమర్థవంతమైన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకునే విధానాన్ని గ్రీన్ అకౌంటింగ్ అమలు పరుస్తుందంట. ఇది చాలా ముఖ్యం. ఇది కూడా అంటే టెక్నాలజీ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ అనేటువంటిది మరి ఎలా ఉండాలి, పరిశుభ్రంగా, క్లీన్లీనెస్ అండ్ ఎఫిషియన్సీ, సమర్థవంతంగా దాన్ని ఉపయోగించుకునే విధంగా ఉండాలన్నమాట సాంకేతిక విజ్ఞానం. అంటే ప్రస్తుతం ఈ సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ యొక్క గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటి దాన్ని అమలు చేయొచ్చు అనమాట. అంటే గ్రీన్ అకౌంటింగ్లో ఈ నాలెడ్జ్ అన్నింటినీ కూడా ఉపయోగించుకుని వాటిని లెక్కించేటప్పుడు సాంకేతిక విజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ మరొకటి ఏంటంటే హరిత ఉత్పత్తులైనటువంటి అంటే గ్రీన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఉత్పత్తి చేసి అభివృద్ధి సాధించాలి అనేటువంటి దాన్ని ఇది తెలియజేస్తుంది అనమాట. ఈ హరిత ఉత్పత్తులు, పంటలు పండించడం ద్వారా ఉత్పత్తులు అనేటువంటి ఏవైతే ఉన్నాయి గ్రీన్ ప్రోడక్ట్స్ అంటాం, వాటిని ఏ విధంగా ఉత్పత్తి చేయాలో మనకి గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటిది మనకి విశదపరుస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది అనమాట. అదొక ముఖ్యమైన పాయింట్. మరొకటి ఏంటంటే కాలుష్య రహిత సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల
సమాజాన్ని సమాజాన్ని ఏ విధంగా ఆరోగ్యవంతంగా ఉంచాలో ఇది మనకు తెలియజేస్తుందనమాట. అంటే ఈ పరిశ్రమలు లేక సంస్థలు వస్తువును ఉత్పత్తి చేయటం వల్ల పర్యావరణానికి హాని జరుగుతా ఉంది. ప్రజలు కాలుష్యం బారిన పడతా ఉన్నారు. ఈ కాలుష్య భారాన్ని తగ్గించి సమాజం ఏ విధంగా ఆరోగ్యవంతంగా జీవించాలి, ఈ పరిశ్రమలు ఏ విధంగా ఈ యొక్క పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలో ఇది తెలియజేస్తూ తద్వారా ప్రజలు జబ్బుల బారిన పడకోకుండా ఆరోగ్యవంతంగా సమాజం సొసైటీ హెల్తీ సొసైటీ ఏ విధంగా ఉండాలో మనకిది తెలియజేస్తుందనమాట. ఇవి ప్రయోజనాలు. ప్రయోజనాలు మరొకసారి చూడండి ఇవి. గ్రీన్ అకౌంటింగ్ వల్ల ప్రయోజనాలేంటి? ప్రభుత్వం విలువైన ఆవరణ వ్యవస్థను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేస్తుంది. సుస్థిర అభివృద్ధి అనేటువంటిది ఎలా సాధించుకోవాలో వివరిస్తుంది. అలాగే పర్యావరణ పనితీరు మెరుగుపరుచుకోవడానికి సహజ వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, తద్వారా పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, వనరులను ఏ విధంగా క్షీణించుకోకుండా ఉండాలనేటువంటిది సుస్థిర అభివృద్ధి ద్వారా తెలియజేసుకోవచ్చు. అలాగే మరి పరిశుభ్రమైన మరియు సమర్థవంతమైన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని గ్రీనింగ్ అకౌంటింగ్ విధానాన్ని కూడా ఇది అమలుపరుస్తుంది కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే గ్రీన్ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, దాని ద్వారా ఏ విధంగా ఉత్పత్తి సాధించాలి అనేటువంటిది మనకి ఇది గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటిది తెలియజేస్తూ ఉంది. అలాగే సాంకేతిక విజ్ఞానాన్ని, కాలుష్య రహిత సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవటం వల్ల సొసైటీని ఏ విధంగా ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు అనే విషయాలను జాతీయ ఆదాయపు లెక్కలలో గ్రీన్ అకౌంటింగ్ని చేర్చడం వల్ల మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అంటే పర్యావరణాన్ని హానిపరచకుండా, పర్యావరణం క్షీణించకుండా, కాలుష్య బారిన పడకుండా ఉత్పత్తులు అనేటువంటివి ఏ విధంగా సాధించుకోవచ్చు, ఒకవేళ పర్యావరణ కాలుష్యం గురైతే ఆ కాలుష్యం ఎంత నష్టానికి గురైంది, ఆ నష్టాన్ని ఎవరు భరించాలి, ఆ కాస్ట్ని ప్రజలు ఇంటి పక్కన పరిశ్రమ పక్కన ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇంట్లో ఉన్న ప్రజలందరికీ గాలి కాలుష్యం, అక్కడ ఉన్నటువంటి నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, తర్వాత ధ్వని కాలుష్యం వల్ల రకరకాలైన వ్యాధులు వచ్చినాయి. ఆ వ్యాధులు రావటం వల్ల, జబ్బులు రావటం వల్ల వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన బోళ్ళని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి అదంతా దానికి కారణం ఎవరు మరి భరిస్తారా ఖర్చుని, అవి అని? ఎవరైతే హాని చేశారో పర్యావరణానికి వాళ్ళే భరించాలి కదా. అవి ఆ విధంగా మనకి ప్రయోజనం అనేటువంటి గ్రీన్ అకౌంటింగ్ వల్ల ప్రయోజనం కలుగుతా ఉంది. మరి కొన్ని ఇందులో కష్టమైన అంశాలు కూడా ఉన్నాయి. గ్రీన్ అకౌంటింగ్ చేయడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి పని. ఎందువల్ల అంటే చూడండి, ఇందులో అమలుపరచాలంటే గ్రీన్ అకౌంటింగ్ అమలుపరచడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు కావాలి. ఒక భారీ ఎత్తున యంత్రాంగం కావాలి. ఎందువల్ల భారీ ఎత్తున యంత్రాంగం కావాలి అంటే, ఈ అకౌంట్ నిర్వాహకం నిర్దిష్టమైన అసలు ఎలా అంచనా వేయాలి, పర్యావరణ వనరులు ఎంత ఉన్నాయి, అవి ఎంత క్షీణించినాయి, ఎన్ని వనరులు వాళ్ళు వాడుకున్నారు, భూగర్భంలో ఉన్న వనరులు, భూమిపైన ఉన్నటువంటి వనరులు, ముడి సరుకులు, సహజ వనరులు అనేటువంటివి ఈ సంస్థలు లేదా పరిశ్రమలు, ఉదాహరణకు ఇనుము ఉంది, ఇనుము ఉంది, ఇనుపు కర్మాగారం అని స్టీల్ అండ్ ఐరన్స్ ఉపయోగించుకుంటాం. ఎంత ముడి ఇనుము ఉపయోగించారు, ఎంత ఉత్పత్తి జరిగింది, పర్యావరణానికి ఎంత నష్టం జరిగింది అనేటువంటి దాన్ని వీళ్ళు అంచనా వేయడం చాలా కష్టమైనటువంటి పని. అంటే ఇటు ఈ రెండు ఇవి పర్యావరణ అకౌంటింగ్, గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటి దాన్ని నిర్వహించడం అనేటువంటిది ఒక సరైన నిర్దిష్టమైన పద్ధతి. ఎలా నిర్ణయించాలి, అలాగే ఎంత కాలుష్యం వచ్చింది, దాన్ని ఎంత భరించాలి, ఎంత వ్యయమయ్యింది, ఎవరు భరించాలి అనేటువంటి నిర్దిష్టమైనటువంటి అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరచుకోలేదు. అదేవిధంగా మరొక లోపం ఏంటంటే, ఇందులో ఉన్న పరిమితి, రెండు సంస్థల మధ్య, అంటే ఒక పరిశ్రమకు లేదా రెండు దేశాల మధ్య, ఒక దేశానికి మరొక దేశాన్ని పోల్చడం కష్టం. అంటే ఈ పరిశ్రమ ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేసింది, పర్యావరణానికి దానివల్ల ఎంత నష్టం జరిగింది, ఇంకొక పరిశ్రమ ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేసింది, ఆదాయం ఎంత వచ్చింది, దానివల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరిగింది అని రెండు సంస్థల మధ్యన పోల్చడం కానీ, లేకపోతే రెండు దేశాల మధ్యన పోల్చడం కానీ కష్టమైనటువంటి పనిగా మనం చెప్తాం అన్నమాట. మరొకటి ఏంటంటే, సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, ఈ సహజ వనరులను మరియు పర్యావరణాన్ని ఖచ్చితంగా అంచనా వేయటం సాధ్యపడదు. ఇది చాలా కష్టమైనటువంటి పని. బంగారం గనులు ఉన్నాయి, ఎంత ఉన్నాయి, అల్యూమినియం గనులు ఉన్నాయి, ఎంత ఉన్నాయి భూగర్భంలో, అలాగే బాక్సైట్ గనులు ఉన్నాయి, అవి అల్యూమినియం తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి.
ఐరన్ అండ్ స్టీల్ తయారు చేయడానికి ముడి ఇనుము ఎంతుంది, అలాగే ముడి సరుకుగా ఉపయోగించుకునే ప్రతీదీ కూడా గ్రానైట్ దగ్గర నుంచి, బాక్సైట్ దగ్గర నుంచి, ఇక్కడ ఉన్నటువంటి మనకి ప్రతీదీ కూడా ఈ పారిశ్రామిక రంగం తయారు చేసేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనకి ముడిసరుకు ప్రకృతి నుంచి లభిస్తూ ఉందన్నమాట. కాబట్టి సహజ వనరులను మరియు పర్యావరణాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యపడదు. పర్యావరణంలో ఎన్ని సహజ వనరులు ఉన్నాయి, ఎంత నష్టం జరుగుతూ ఉంది పర్యావరణానికి, ఎంత క్షీణతకు గురవుతూ ఉంది పర్యావరణం, ఎన్ని సహజ వనరులు తరిగిపోతూ ఉన్నాయి అనేటువంటి దానిని అంచనా వేయటం మనకు కష్టమైనటువంటి పనిగా చెప్పవచ్చు అనమాట. అయితే ఇది గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటిది వెంటనే ఒక సంవత్సరం మనకి వెంటనే రాదు. ఇది దీర్ఘకాలికమైనటువంటి లెక్కల ద్వారా ఇది మనకి వస్తుంది. కాబట్టి ఫలితాలను అంచనా వేయటం అనేటువంటిది ఇప్పటికప్పుడే ఫలితాలను అంచనా వేయటం అనేటువంటిది కష్టమైనటువంటి పని. అలాగే లెక్కించే సిబ్బంది ఏదైతే ఉన్నదో ఆ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం కూడా చాలా కష్టమైనటువంటి పని. అయ్యే సహజ వనరులను ఎలా లెక్కిస్తావు నువ్వు అనేటువంటి దానిపై ట్రైనింగ్ ఇవ్వటం ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అలాగే పర్యావరణానికి ఎంత నష్టం జరిగింది, ఈ పరిశ్రమ ఎన్ని సహజ వనరులను ఉపయోగించుకుంది, దానివల్ల ఎంత ఉత్పత్తి అయింది, ఎంత నష్టం సంభవించింది పర్యావరణానికి, ప్రజలకు, సమాజానికి అనేటువంటి దాన్ని అంచనా వేయటం కూడా చాలా కష్టమైనటువంటి పని అన్నమాట. అది మనం ఈరోజు గ్రీన్ అకౌంటింగ్ అంటే ఏంటో నిర్వచనం, గ్రీన్ అకౌంటింగ్లో ఉన్నటువంటి ఆ యొక్క లక్ష్యాలు, తర్వాత ప్రాముఖ్యత తెలుసుకున్నాం. అలాగే గ్రీన్ అకౌంటింగ్ ఉండటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఈ గ్రీన్ అకౌంటింగ్లో ఉన్నటువంటి ఇబ్బందులు లేక పరిమితులు ఏంటి అనేటువంటి దాన్ని తెలుసుకున్నాం. మళ్ళొకసారి మనం రివిజన్ చేసుకుందాం. ఇప్పుడు అందరూ చెప్పాలి, రివిజన్ చేసుకుందాం, సరేనా? గ్రీన్ అకౌంటింగ్ అంటే ఏమని నిర్వచించాడు? గ్రీన్ అకౌంటింగ్ అంటే అర్థం ఏంటి, దాని యొక్క నిర్వచనం ఏంటి? ఇది అకౌంటింగ్లో ఏర్పడిన ఒక నూతనమైన బ్రాంచి. దీని ద్వారా ఏం తెలుస్తుంది, సహజ వనరుల వినియోగం మరియు సహజ వనరుల తరుగుదల ఏ విధంగా పర్యావరణానికి హాని కలిగిస్తుందో గ్రీన్ అకౌంటింగ్ తెలియజేస్తుంది అనమాట. అంటే ఒకవైపున కంపెనీ యొక్క లాభ నష్టాలను అంచనా వేయడంతో పాటు పర్యావరణానికి ఎంత నష్టం జరిగింది అనేటువంటి వ్యయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటిది నిర్వహిస్తారన్నమాట. ఇది వ్యాపార నిర్వహణలో యాజమాన్య నిర్వహణ ద్వారా పర్యావరణ విజయాన్ని కూడా లెక్కించబడుతుంది అనమాట. దీనికి ఉన్నటువంటి రెండు పేర్లు ఏంటమ్మా, రిసోర్స్ అకౌంటింగ్, సెకండ్ వన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్, సమీకృత అకౌంట్లు అంటాం. వనరుల అకౌంటింగ్ మరియు సమీకృత అకౌంటింగ్ అంటాం. తర్వాత పీటర్ వుడ్ ఏమని నిర్వచించాడు, దీన్ని నిర్వచనం చెప్పండి. పర్యావరణ కారక వ్యయాలను ఆర్థిక ఫలితాలు, కార్యకలాపాలతో జత చేసే ప్రయత్నమే పర్యావరణ అకౌంటింగ్. పర్యావరణ కారక వ్యయాలను అంటే పర్యావరణంలో ఉపయోగించుకున్నటువంటి వస్తువులను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తి కారకాల వ్యయం ఏదైతే ఉందో ఆ యొక్క వ్యయ ఫలితాలను మరియు కార్యకలాపాలతో అంటే ఆర్థిక కార్యకలాపాలు, ఉత్పాదకత కార్యకలాపాలు అంటే సహజ వనరులను ఉపయోగించుకుని ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని చేసినటువంటి ఉత్పత్తి ద్వారా ఎంత ఉత్పత్తి జరిగింది, తద్వారా పర్యావరణానికి ఎంత నష్టం జరిగింది అనేటువంటి దాన్ని అంచనా వేయటమే పర్యావరణ అకౌంటింగ్ అని పీటర్ వుడ్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు దీన్ని నిర్వచించడం జరిగింది. ప్రొఫెసర్ పీటర్ పర్యావరణ కారక వ్యయాలను ఆర్థిక ఫలితాలు, కార్యకలాపాలతో జత చేసే ప్రయత్నమే పర్యావరణ అకౌంటింగ్ లేదా గ్రీన్ అకౌంటింగ్ అని పీటర్ వుడ్ అనేటువంటి ఆయన నిర్వచించడం జరిగింది అనమాట. దీని యొక్క ప్రాధాన్యత మనం చెప్పుకున్నాం ఇందాక, ఏ విధంగా ఆర్థికాభివృద్ధిపై దీని ప్రభావం ఉంటుంది, దాని లక్ష్యం ఏంటి, దీన్ని గ్రీన్ అకౌంటింగ్ ఎలా చేపట్టాలి, ఏ లక్ష్యంతో వీటిని చేపట్టాలి, దీనివల్ల ప్రయోజనం ఏంటి అనేటువంటి వాటి గురించి సహజ వనరుల వినియోగాన్ని గుర్తించడం,
ఆర్థికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం ఏ విధంగా చూపుతుంది జీడిపి అనేటువంటి దాన్ని ఇది గ్రీన్ అకౌంటింగ్ తెలియజేస్తుంది. దాని యొక్క లక్ష్యం తెలియజేయటం. అదేవిధంగా భౌతిక వనరులకు మరియు ద్రవ్యపరమైన పర్యావరణ అకౌంటింగ్ మధ్య సంబంధాన్ని, అనుబంధాన్ని కల్పించటం. అంటే సహజ వనరులను వినియోగించుకోవటం, తద్వారా ఉత్పత్తికి మరియు వ్యయాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, ద్రవ్యపరమైనటువంటి సంబంధాన్ని ఇది కల్పించటం. అలాగే పరిమాణాత్మక అంచనాలను కల్పించటం. ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయడంలో పర్యావరణ వనరుల విలువను జాతీయ ఆదాయంలోకి తీసుకురావడం ద్వారా వాస్తవికతకు ఇది అర్థం పడుతుంది అనమాట. అంటే పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి దాన్ని కూడా జాతీయ ఆదాయ లెక్కల్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి ఇది వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. అలాగే ఉపయోగించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమాచారాన్ని కల్పించటం, అంటే వనరులను నిర్వహించడం ద్వారా వివిధ రకాలైన ఉపయోగాలను పొందుతూ వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మరియు పనితీరును నిర్వహించడం కోసం ఇది ఉపయోగపడాలి. గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటిది. మరొకటి ప్రణాళిక రూపొందించడానికి ఇది చాలా సమాచారాన్ని అందిస్తుంది అనమాట. అంటే ప్రణాళికలు రూపొందించేటువంటి వ్యక్తులకు పర్యావరణానికి ఎంత హాని జరిగింది, పర్యావరణం ఎంత అసమతుల్యానికి గురైంది, పర్యావరణం వల్ల వచ్చేటువంటి ఈ కాలుష్యం ఎలా విధంగా ఉంది, వాయు కాలుష్యం ఎలా ఉంది, జల కాలుష్యం ఎలా ఉంది, ధ్వని కాలుష్యం ఎలా ఉంది, దానివల్ల ఎంతమంది ప్రజలు దానికి బారిన పడి అనారోగ్యానికి గురయ్యారు, ఎంత ఖర్చు పెట్టుకున్నారు, అలా అన్ని విషయాల్ని రూపొందించడానికి ఇది గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా పర్యావరణ లెక్కలు సహజ వనరులను ఉపయోగించుకునేటప్పుడు ఉత్పత్తి మరియు ఉత్పాదకత కార్యకలాపాల వల్ల పర్యావరణానికి జరిగే కాలుష్యము, వనరుల క్షీణతను గురించి కూడా గ్రీన్ అకౌంటింగ్లు అందిస్తాయన్నమాట. దీనివల్ల కలిగే ప్రయోజనాలు మళ్ళొకసారి చూసుకుందాం. ఇది ప్రభుత్వానికి ఆవరణ వ్యవస్థను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేస్తుంది. సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా సాధించుకోవాలో తెలియజేస్తుంది. వనరులను మెరుగుపరుచుకోవటం ద్వారా, పనితీరును మెరుగుపరుచుకోవటం ద్వారా సహజ వనరులను ఎలా ఎఫిషియెంట్గా ఉపయోగించుకోవాలి అనేటువంటి దాన్ని ఇది తెలియజేస్తుంది. వనరులు క్షీణించుకోకుండా ఏ విధంగా సుస్థిర అభివృద్ధి సాధించాలనేటువంటి దాన్ని ఇది తెలియజేస్తుంది. సమర్థవంతమైన మరియు పరిశుభ్రమైన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని గ్రీన్ అకౌంటింగ్ అమలు చేస్తూ ఉంది. హరిత ఉత్పత్తులను ఏ విధంగా ఉత్పత్తి చేసి అభివృద్ధి సాధించాలి అనేటువంటిది ఇది తెలియజేస్తూ ఉంది. కాలుష్య రహిత సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏ విధంగా ఆరోగ్యంగా ఉంచాలి అనేటువంటి దాన్ని ఇది వివరిస్తూ ఉంది. దీనిలో కొన్ని పరిమితులు కూడా మనకు ఉన్నాయి. దీన్ని అమలుపరచడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గ్రీన్ అకౌంటింగ్ని దాని నిర్దిష్టమైన ప్రణాళిక అంటూ ఏమీ లేదు. అకౌంట్ నిర్వహణకు ఒక పద్ధతి ఫాలో అవ్వండి, ఈ పద్ధతి ప్రకారం గ్రీన్ అకౌంట్ లెక్క పెట్టండి అనేటువంటిది ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. అలాగే 2 సంస్థల మధ్య, 2 దేశాల మధ్యన పోల్చడానికి కూడా ఇది పెద్దగా చాలా కష్టమైనటువంటి పని. సహజ వనరులను, పర్యావరణాన్ని ఖచ్చితంగా అంచనా వేయటం చాలా కష్టం. దీర్ఘకాలిక ప్రయోజనాలకు చూస్తుంది కానీ సత్వరమే ఈ ప్రయోజనాలు అంచనా వేయటం అనేటువంటిది కష్టం. సిబ్బందికి అందించేటువంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం చాలా కష్టమైనటువంటి పని. ఇది గ్రీన్ అకౌంటింగ్కి సంబంధించి. దీనికి సంబంధించి మనకి ఇంకేమైనా సందేహాలు ఉంటే, డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. సందేహాలు ఉంటే అడగండి అమ్మా. ఏమీ లేవా? లేకుండా ఉండవా మీకు? ఏమా హర్షిత, 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 మళ్ళీ ఎట్టని చెప్పండి అమ్మా. నెంబర్ 1. Yes, sir. 2. 7 present, sir. 5 present, sir. 7 present, sir. Next. 15 present, sir. Next. 19 present, sir. ఓకేనా? ఇంకొకరు ఎవరో పలకలేదు అటెండెన్స్. Jayashree, sir. 19 present, sir.
రైట్. అక్షత సార్ 7 present సార్. సార్ 5 present సార్. 10 present సార్. లిఖిత సంగతి ఏంటమ్మా? 10 present సార్. లిఖిత సంగతి దివ్య. సందేహాలు ఉంటే అడగండి అమ్మా, డౌట్స్ గ్రీన్ అకౌంటింగ్ సంబంధించి. ఇప్పటి వరకు మనం చూడండి ఫస్ట్ యూనిట్లో ఏమేమి చెప్పుకున్నాం చెప్పండి. ఫస్ట్ యూనిట్ పూర్తయింది. రేపు నెక్స్ట్ సెకండ్ యూనిట్లోకి వెళ్తాం. రేపు చాలా ఇంపార్టెంట్ ఉద్యోగితా సిద్ధాంతాలు చెప్పుకుంటాం. క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మాట్లాడకండి అమ్మా, 5 నిమిషాలు ఓపిక పట్టండి. జయశ్రీ 5 minutes ఓపిక పట్టండి. మనకి ఇక్కడ ఫస్ట్ యూనిట్లో మొట్టమొదటి టాపిక్ మనం ఏం చెప్పుకున్నాము అంటే స్థూల అర్థశాస్త్రం యొక్క నిర్వచనము మరియు ప్రాధాన్యత. దానికి సంబంధించి ఎంతమంది నోట్స్ రాసుకున్నారమ్మా? స్థూల అర్థశాస్త్ర ప్రాముఖ్యత, నిర్వచనాలు మరియు ప్రాముఖ్యత నోట్స్ రాసుకోవాలి. మరియు పరిధి మరియు ప్రాముఖ్యత, స్థూల అర్థశాస్త్రం యొక్క పరిధి, ప్రాముఖ్యత, నిర్వచనాలు. ఫస్ట్ క్వశ్చన్ అది. సెకండ్ వన్ సూక్ష్మ అర్థశాస్త్రానికి స్థూల అర్థశాస్త్రానికి మధ్య గల భేదాలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చక్రీయ ఆదాయ ప్రవాహం. చక్రీయ ఆదాయ ప్రవాహంలో 2 రంగాల నమూనా, 3 రంగాల నమూనా, 4 రంగాల నమూనా ఉంటుంది. 2 పార్ట్లుగా చెప్పుకున్నాం, అది 3 అయిపోయింది. నెక్స్ట్ జాతీయ ఆదాయాన్ని లెక్కించటం లేదా అంచనా వేయటం లేక మదించే పద్ధతులు. ఇది కూడా 2 పార్ట్లుగా చెప్పుకున్నాం. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి 3. ఇది ఎస్ఐ క్వశ్చన్ చూడండి ఎంత ఇంపార్టెంట్ చూడండి. జాతీయ ఆదాయాన్ని దాని యొక్క లెక్కించే విధానం లేక మదింపు పద్ధతులను వివరించండి అంటాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో ఒక పార్టీ మనకి గ్రీన్ అకౌంటింగ్ ఈరోజు చెప్పుకున్నటువంటిది. అలాగే ఈరోజు మార్నింగ్ చెప్పుకున్నటువంటి దాంట్లో మనకి జాతీయ ఆదాయ యొక్క అంచనాల ప్రాధాన్యత మరియు పరిమితులను వివరించండి అంటాడు. లేక ఇబ్బందులను వివరించండి. జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో ఉన్నటువంటి ఇబ్బందులు మరియు ప్రాముఖ్యతను వివరించండి, ప్రాధాన్యతను వివరించండి అంటాడు. గ్రీన్ అకౌంటింగ్ అనేటువంటిది ఎస్ఐకి అయినా రావచ్చు, షార్ట్ అయినా ఆలిష్టం అనమాట. ఓకే, ఇది మనకి ముఖ్యంగా ఈరోజు అయినటువంటి టాపిక్స్. ఏమైనాయమ్మా? ఇప్పటివరకు ఏమేమి చదువుకున్నాం చెప్పండి. ఫస్ట్ యూనిట్ ఏమైనాయి? ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 1 స్థూల అర్థశాస్త్రాన్ని నిర్వచించి దాని పరిధి ప్రాముఖ్యతను వివరించండి. రాసుకోండి అమ్మ అవసరమైతే. ఫస్ట్ క్వశ్చన్ స్థూల అర్థశాస్త్రాన్ని నిర్వచించి దాని పరిధి మరియు ప్రాముఖ్యతను వివరించండి. సెకండ్ క్వశ్చన్ సూక్ష్మ అర్థశాస్త్రము మరియు స్థూల అర్థశాస్త్రాల మధ్య గల భేదాలను వివరించండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చక్రరూప ఆదాయ ప్రవాహాన్ని గురించి వివరించండి. చక్రీయ ఆదాయ ప్రవాహం. తర్వాత జాతీయ ఆదాయం అనగానేమో నిర్వచించి జాతీయ ఆదాయ భావనలను వివరించండి. జిఎన్పి, జిడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్, తర్వాత పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఇవన్నీ భావనలు. అవి ఒక్కొక్కటి మళ్ళీ షార్ట్ ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది.
అది 2 పార్ట్‌లుగా నిలుసుకున్నాం మనం జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి భావనలు. అలాగే జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి లెక్కించడంలో ఉన్నటువంటి పద్ధతులు, మదించే పద్ధతులు. ఇది 2 పార్ట్స్‌గా చెప్పుకున్నాం. అలాగే జాతీయ ఆదాయాన్ని ప్రాముఖ్యత మరియు లెక్కించడంలో ఉన్నటువంటి ఇబ్బందులేంటి? అది కూడా ఈరోజు చెప్పుకున్నాం. నెక్స్ట్ గ్రీన్ అకౌంటింగ్. మొత్తం 5 క్వెషన్‌లు. దీనికి గ్రీన్ అకౌంటింగ్‌తో కలిపి 6 క్వెషన్స్ వచ్చినాయి ఫస్ట్ యూనిట్‌లోనే. మరి వీటన్నిటిని మీరు రాసుకుని సిద్ధంగా ఉండాలి. ఎగ్జామ్ పెట్టేస్తామమ్మా. ఫస్ట్ బిట్ ఎగ్జామ్‌కి రెడీగా ఉండాలి. ఫస్ట్ యూనిట్ అయిపోయింది. చదువుకోవాలి అన్నీ. జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు అంటే అవి రాయగలగాలి. అలాగే ప్రాముఖ్యత రాయమంటే ప్రాముఖ్యత రాయాలి. ఇబ్బందులు అంటే ఇబ్బందులు. గ్రీన్ అకౌంటింగ్ అంటే గ్రీన్ అకౌంటింగ్. సూక్ష్మ స్థూల శాస్త్రం మధ్య భేదాలు, స్థూల శాస్త్ర పరిధి మరియు ప్రాముఖ్యత అన్నీ ఎప్పుడు పాఠాలు అప్పుడే రివిజన్ చేసుకోండి. మీకు చక్కగా అయిన క్లాసు వెంటనే ఆ రోజే సాయంత్రానికల్లా మళ్ళీ మీకు యూట్యూబ్లో పెట్టేసేస్తాను. రివిజన్ చేసుకోండి, వినండి. రేపు సార్ ఏం అడుగుతారు, ఏం సమాధానం చెప్పాలని ఉండకుండా ఒకసారి కష్టపడి వింటే ఒక అరగంట కూర్చుంటే దానికి సంబంధించినటువంటి భావనలన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకోగలుగుతారు. ఇంకేంటమ్మా ఫస్ట్ యూనిట్కి సంబంధించి రేపు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసికల్ థియరీ, సాంప్రదాయ ఆర్థికవేత్తల ఉద్యోగిత సిద్ధాంతం చెప్పుకోవాలి మనం రేపు. మీరందరూ మళ్ళీ రివిజన్ చేసుకుంటున్నారమ్మా. అసలు యూట్యూబ్లోకి వెళ్ళి లింక్ ఎలా చూసుకుంటున్నారు యూట్యూబ్ లింక్ని? జయశ్రీ యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తున్నారమ్మా లెసన్స్ అన్ని? చూస్తున్నాం సార్. ఎక్కడ ఎలాగెళ్తున్నారు? యూట్యూబ్ ఏం ఓపెన్ చేస్తున్నారు యూట్యూబ్లో? యూట్యూబ్లోకి వెళ్ళి ఏం క్లిక్ చేస్తే వస్తుంది అది న్యూస్? ఇది మన లెసన్స్ అన్ని. దుర్గా ఏమా ఎలా వస్తుంది, ఎలా చూస్తున్నారు రివిజన్కి? నోట్స్ రాసుకోవాలి. మళ్ళీ మండే నాటికి ఫస్ట్ యూనిట్ నోట్స్ అంతా పూర్తయిపోవాలి అందరి దగ్గర. ప్రతిదీ లెసన్లో ఉన్న పీపీటీల ద్వారా చెప్తా ఉన్నాం. వినండి, ఒకటికి 2 సార్లు విని నోట్స్ రాయండి. ఇంకేంటి సందేహాలు ఏంటి చెప్పండి ఫస్ట్ యూనిట్కి సంబంధించి? సూక్ష్మార్థ శాస్త్రం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే సూక్ష్మార్థ శాస్త్రం స్థూలార్థ శాస్త్రం మధ్య గల భేదాలన్నా, స్థూలార్థ శాస్త్ర ప్రాముఖ్యత అయినా, అలాగే చక్కెర రూప ఆదాయ ప్రవాహం అంటే ఏంటి, అలాగే మనకి ఉన్నటువంటి ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం 2 రంగాల నమూనా అంటే ఏంటి, 3 రంగాల నమూనా అంటే ఏంటి, 4 రంగాల నమూనా అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తాము, అలాగే జాతీయ ఆదాయ భావనలు ఏంటి, జిఎన్పి, జిడిపి, ఎన్డిపి, ఎన్ఎన్పి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, జాతీయ ఆదాయ లెక్కింపు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, గ్రీన్ అకౌంటింగ్ అంటే ఏంటి, అన్నీ వచ్చేసినట్టు ఉన్నాయి. అన్నీ ఎవరు మాట్లాడట్లేదు అసలు. సరే, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ పీపీటీల ఆధారంగా చెప్పినటువంటి లెసన్ ఆధారంగా క్లియర్గా వినండి. 1కి 2 సార్లు వినండి, విని నోట్స్ రాసుకోండి. సరేనా? ఈలోపు మనకి ఫస్ట్ సెకండ్ సెమ్ ఎగ్జాము, అది ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సెమ్ ఎగ్జాము డేట్ ఇంకా రాలేదు కాబట్టి మనం సెకండ్ సెమ్కి సంబంధించినవన్నీ ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ దీనికి కూడా ఫస్ట్ మిడ్ సెకండ్ మిడ్ జరుగుతాయి.
క్లాస్కి అటెండ్ కంపల్సరీ అటెండ్ కండి అమ్మ అందరూ ఎప్పుడుంటే అప్పుడు. రెస్పాండ్ కావట్లేదు. హర్షిత రెస్పాండ్ కావట్లేదు. దుర్గా రెస్పాండ్ కాలేదు. దుర్గా రెస్పాండ్ కాలేదు పిలిచినప్పుడు సార్ ఫస్ట్ క్లాస్లో. పిలిచినప్పుడు వెంటనే రెస్పాండ్ కండి. పేరు అసలు మీరు ఉన్నారా లేకపోతే ఇంకెక్కడ సెల్ ఫోన్ ఆన్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోయారో తెలియట్లేదు నాకు. వింటున్నారు, లెసన్ వింటున్నారా లేదా అన్నది అర్థం కావట్లేదు. కదా. సరే మరి క్లోజ్ చేద్దామా? ఓకేనా. రేపు లెసన్ ఏం చదువు చెప్పుకుంటారని చెప్పాను. రేపు లెసన్ ఏం చెప్తానన్నాను? వెరీ గుడ్. ఉద్యోగిత సిద్ధాంతాల్లో మనకి 2 ఉంటాయి. సాంప్రదాయిక ఉద్యోగిత సిద్ధాంతం, కీన్స్ ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతం. రేపు చెప్పేది సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం. అందులో మళ్ళీ మనకి జేబీసీ మార్కెట్ సూత్రం అని కూడా ఉంటుంది, సపరేట్ క్వశ్చన్ అది. అంటే మొత్తం మీద మనకి 3 క్వశ్చన్లు ఉంటాయి ఇందులో ఉద్యోగిత సిద్ధాంతంలో. సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం, తర్వాత జేబీసీ మార్కెట్ సూత్రం, కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతం, వీటికి సంబంధించి ఉంటాయి అన్నమాట. సరే రేపు వాటికి సంబంధించి మనం తెలుసుకుందాం. సరేనా? అందరూ అటెండ్ కండి క్లాస్కు. ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి జరుగుతున్నాం. ఇప్పుడు క్లాస్ మిస్ అయింది తర్వాత మీకు ఇబ్బంది అయిపోద్ది మళ్ళా. ఓకేనమ్మా, క్లోజ్ చేద్దామా? హర్షిత చదువుతున్నావా మీ ఇంటి దగ్గర? హర్షిత ఏం చదువుతున్నావు? దివ్య లిఖితాకి ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారిని ఫోన్ చేయమని చెప్పి. నేను ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు వాళ్ళు. సరే సార్. అది ఏంటి ప్రాబ్లం ఏంటి? ఆ అమ్మాయికి కాలేజీకి వస్తుందా మానేసేస్తుందా? తెలియదు సార్, ఈవినింగ్ చెప్తాను సార్. ఫోన్ చేసి సీరియస్ సార్ సీరియస్ అయ్యారు, క్లాస్కి ఎందుకు అటెండ్ కావట్లేదు అని చెప్పు. సరే. నేను ఫోన్ చేశాను కూడా లిఫ్ట్ చేయలేదు. నేను చెప్తాను. సరేనమ్మా. సార్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్? ఉంటాయమ్మా, తప్పనిసరిగా జరుగుతాయి. మీకు అందులో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్ మంత్ జరుగుతాయి. ఎందుకంటే ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇవ్వాలి మనకి. దీని గురించి పోస్ట్ పోన్ చేశారు కాబట్టి షెడ్యూల్ ఇవ్వలేదు. ఈ తగ్గుముఖం పెట్టిన తర్వాత వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. లాస్ట్ టైం అలాగే ఎగ్జామ్ జరగవు అనుకున్నారు, అందరికి అన్ని ఎగ్జామ్స్ పెట్టేశారు. మొత్తం ఎగ్జామ్స్, మొత్తం ఎగ్జామ్ లేదంటూ ఏమీ ఉండదు. క్యాన్సిల్ చేయటం అంటూ జరగదు. ఎగ్జామ్స్ ఏదో ఒక విధంగా పెట్టేస్తారు కంపల్సరీగా. సరేనమ్మా. క్లోజ్ చేద్దామమ్మా.